హాయ్ ఎవ్రీవన్, మన బ్యాంక్ స్టేట్మెంట్ లో కనిపించే బల్క్ రిసీట్స్ ని మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో డిస్క్లోజ్ చేయకుండా ట్యాక్స్ పే చేయకపోతే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అయితే వస్తుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే ఆ రిసీట్స్ అన్నవి లోన్ కు సంబంధించి అవ్వచ్చు, లేదా మ్యారేజ్ నుంచి వచ్చే గిఫ్ట్ అవ్వచ్చు, లేదంటే మీరు ఏదైనా చేసిన సెక్యూరిటీ డిపాజిట్ రిఫండ్ అవ్వచ్చు. వీటి మీద మనం జనరల్ గా ట్యాక్స్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అయితే నోటీస్ రాకముందే వీటిని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి డిస్క్లోజ్ చేసి ముందుగానే మనం సేఫ్ గా ఉండడం ఎలా? ITR 1 కాకుండా ITR 2, 3, 4, 5 ఫైల్ చేస్తున్న వాళ్ళు మీ CAని అప్రోచ్ అయ్యి మీరు మీ రిసీట్స్ అయితే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో అయితే డిస్క్లోజ్ చేయొచ్చు. అయితే దీనివల్ల యూజ్ ఏంటి? ఫ్యూచర్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ బ్యాంక్ అకౌంట్ ని ట్రేస్ చేసేటప్పుడు మీరు ముందుగానే ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు అవుతుంది. సో దీనివల్ల నోటీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి మీకు తగ్గుతాయి. అండ్ ఆల్సో ITR 1, 2 ఎవరైతే ఫైల్ చేసుకోవాలో వాళ్ళకి డ్యూ డేట్ వచ్చేసి July 31, 2026. ఒకవేళ డిలే అయితే మీ ఇన్కమ్ 5 lakh కంటే తక్కువ ఉంటే 1,000 రూపీస్, 5 lakh కంటే ఎక్కువ ఉంటే 5,000 రూపీస్ లేట్ ఫీజ్ అయితే పే చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మన ఛానల్ అయితే వస్తూనే ఉంటుంది. ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే అకౌంట్ అయితే ఫాలో చేసేయండి. అండ్ ITR ఫైల్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ రీల్ షేర్ చేయండి.